తెలుగు రాష్ట్రాల్లో 6 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో 2 టీచర్స్, 1 గ్రాడ్యుయేట్ స్థానానికి, ఆంధ్రప్రదేశ్లో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. హోరాహోరీ పోరు నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను పోటీలో పెట్టగా, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి తెలంగాణలో బీజేపీకి మాత్రమే తన అభ్యర్థులను పోటీకి పెట్టింది. పరిమిత సంఖ్యలో ఓటర్లు ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రాధాన్యత పెరిగింది. సాధారణంగా 5 ఏళ్లకొకసారి ఎమ్మెల్యేలను ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించి ఎన్నుకుంటారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు పొంది ఓటు వేయొచ్చు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండదు. ఏ రంగానికి సంబంధించిన ఎన్నికైతే ఆ రంగానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు. ప్రతి రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు 5 ఏళ్లకొకసారి తప్పనిసరి. కానీ శాసన మండలి ఉండాలనే ప్రత్యేక నిబంధన ఏమీ లేదు. దేశంలోని రాష్ట్రాల్లో శాసన మండలి వ్యవస్థే లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండలి వ్యవస్థ ఉంది. అసలు ఎమ్మెల్సీ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశారు, వీళ్లకు ఉండే అధికారాలేంటో తెలుసుకుందాం. శాసన మండలి ఏర్పడాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. కనీసం 40 మంది సభ్యులు ఉండాలి. అదే సమయంలో శాసన సభ్యుల సంఖ్యలో 1/3 వంతుకు మించకూడదు. ఏదైనా రాష్ట్రంలో శాసన మండలి వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కనీస సంఖ్య 118 నుంచి 120 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. దేశంలో 31 చోట్ల శాసన వ్యవస్థ అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం 15 రాష్ట్రాల్లో మాత్రమే 119 లేదా అంతకంటే ఎక్కువ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం శాసన మండలి వ్యవస్థ అందుబాటులో ఉంది. శాసన మండలికి ప్రత్యేక అధికారాలు ఏమీ లేకపోయినప్పటికీ వివిధ రంగాలకు సంబంధించిన సమస్యలను ప్రత్యేకంగా చర్చించడానికి, ఆయా సమస్యలను ప్రభుత్వానికి నివేదించడానికి శాసన మండలికి హక్కు ఉంటుంది. ప్రభుత్వం లేదా శాసనసభ ఏదైనా చట్టాన్ని చేస్తే దానిని శాసన మండలి తప్పనిసరిగా ఆమోదించాలనే నిబంధన లేదు. కానీ శాసనసభ ఆమోదించిన తర్వాత శాసన మండలి ఆమోదం తెలపకపోయినా ఒక్కసారి శాసన మండలికి వెళ్లి వస్తే శాసనసభ రెండోసారి ఆమోదిస్తే అది నేరుగా ఆమోదించినట్టు పరిగణిస్తారు. శాసన మండలి సభ్యులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటారు. మంత్రి మండలిలోనూ శాసన మండలి సభ్యులకు అవకాశం ఇవ్వవచ్చు. శాసన మండలి సభ్యుడు ముఖ్యమంత్రిగాను ఉండటానికి అవకాశం ఉన్నప్పటికీ శాసన మండలి సభ్యుల అధికారాలు పరిమితంగానే ఉంటాయి. శాసన మండలిలో పలు విభాగాలు ఉంటాయి. సాధారణంగా 1/3 వంతు సభ్యులను శాసనసభ్యుల కోటాలో ఎన్నుకుంటారు. స్థానిక సంస్థల సభ్యుల కోటాలో కొందరిని ఎన్నుకుంటారు. ఇక ఉపాధ్యాయుల, పట్టభద్రుల కోటా నుంచి కొందరిని ఎన్నుకోగా, రాష్ట్రంలో సీట్ల సంఖ్య ఆధారంగా గవర్నర్ కోటాలో కొందరిని ఎన్నుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లకు గవర్నర్ ఆమోదం తెలుపుతారు. అదే సమయంలో ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను తిరస్కరించే అధికారం గవర్నర్కు ఉంటుంది. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను, వివిధ రంగాల్లో పేర్గాంచిన వారిని శాసన మండలికి గవర్నర్ కోటాలో ఎంపిక చేయాలని నిబంధనలు చెప్తున్నాయి. కానీ ఇటీవలి కాలంలో రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తున్న సందర్భాలు ఉన్నాయి. శాసన మండలి సభ్యులను ఎన్నుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశం వివిధ రంగాలకు సంబంధించిన ప్రతినిధులుగా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నిక జరిగితే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావచ్చు. ఓటరుగా నమోదై ఓటు పొందిన వ్యక్తులకు మాత్రమే పట్టభద్రుల ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు. ఉపాధ్యాయుల స్థానం నుంచి కేవలం ఓట్లు కలిగిన ఉపాధ్యాయులు మాత్రమే తమ ప్రతినిధిని ఎన్నుకుంటారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వేయడం తప్పనిసరి కాదు, కానీ బాధ్యతగా భావించాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్లు లేదా టీచర్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు సరైన వ్యక్తిని ఎన్నుకోవడానికి అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఓటింగ్కు దూరంగా ఉంటారు. అలాంటి సందర్భాల్లో సరైన వ్యక్తి శాసన మండలికి వెళ్లే అవకాశం లేకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే నిబంధన ఏమీ లేదు. ఇలాంటి మంచి వీడియోల కోసము తెలుగు గలంను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి తెలియజేయండి.